ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి లేని శిల్పకళ, సాంస్కృతిక కళలు, ప్రఖ్యాతత, నిరాడంబరత, రాజ్యపాలన, ప్రజల సంక్షేమానికి, మానవాళికి సంస్కారం నేర్పిన రాజులు భారతదేశంలో పుట్టడం సంతోషకరం. ఓ చరిత్ర ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన మొట్టమొదటి దేశంగా, సభ్యత, సంస్కారానికి నిలయంగా భారతీయ రాజులు కళాపోషణలో ముందున్నారనే తెలుస్తుంది. ఆ కాలం సభ్యత, సాంస్కృతిక విధానాలు ఈనాటి రాజకీయ పార్టీల నాయకులు ఎందుకు పాటిస్తలేరో అర్థం కాకుండా ఉందని అంటున్న జనం. కుర్చీ కోసం పోటీ, సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఏంటో విముఖత, కుర్చీ అంటే సుముఖతగా నాయకుల తీరు కొట్టొచ్చే విధంగా ఉందంటున్న తెలంగాణ ప్రజలు. కుర్చీ మీద కూర్చోవడం ముఖ్యం కాదు, ప్రజా సమస్యల మీద నిరంతర చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉన్న వారి పేరు ప్రఖ్యాతలు పెంపొందించుకోవడానికి మాత్రమే కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా పలు వార్తల ద్వారా తెలుస్తుంది. ప్రజా సమస్యలపై మహిళా మోర్చా, యువ మోర్చా క్రియాశీలకంగా నిరసనలు చేస్తూ ప్రజా సమస్యలకై ప్రభుత్వాల మీద, మంత్రుల మీద, అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నం కల్పిస్తుంది. మిగతా మోర్చాలను యాక్టివేట్ చేయడంలో వెనకంజలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నాయకత్వం ఉందని తెలుస్తుంది. అధినాయకత్వం డివిజన్ల వారీగా, నియోజకవర్గాల వారీగా ప్రసార సాధనాల ద్వారా ప్రజా సమస్యల మీద చేస్తున్న కృషి గురించి చెప్పుకోవడం ఎక్కడా కనిపించక చతికిల పడిందని అంటున్న డివిజన్లలోని బీజేపీ సానుభూతి పరులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికి తీసి అధికారులకు, ప్రభుత్వాన్ని దృష్టి పత్రికల ద్వారా, మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజల దృష్టి ఆకర్షించి బీజేపీ డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు వెనుకబడ్డట్లుగా తెలుస్తుంది. అధినాయకత్వం కనుసన్నల్లో ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నారనే అనుమానం ప్రజల్లో మొదలైంది. ప్రజా సమస్యల మీద బూత్ లెవెల్ కార్యకర్తలు పనిచేస్తేనే పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలున్నాయని అంటున్న కార్యకర్తలు, సానుభూతిపరులు. స్థానికంగా మేము చేస్తే కార్యక్రమాలను చూసిన నమ్మకం ప్రజల్లో కలుగుతుందని, బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్న కార్యకర్తలు. అలాంటి పరిస్థితులున్నా అధినాయకత్వం చెప్పకనే కట్టడి చేస్తున్నట్లుగా అనుమానాలు తావిస్తుందని అంటున్న ప్రజలు. కుర్చీ గురించి అగ్రనాయకుల ప్రయత్నాలు పార్టీలో అయోమయ పరిస్థితులకు దారి తీస్తున్నాయని అంటున్న కార్యకర్తలు. ఒక్కొక్కరికి రెండు పదవులు ఇవ్వడమే తప్పంటున్న నాయకులు. పదవులిచ్చే ముందు ఇవన్నీ చర్చించి పదవులు కట్టబెట్టాలని, ఒకరికే రెండు పదవులు ఇస్తే ఏ పని అనుకున్న ఫలితాలు రాబట్టలేమని అంటున్న నాయకులు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి షెడ్యూల్డ్ కులాలకు కేటాయించాలని అంతర్గతంగా దళిత మోర్చా నాయకులు తమ అభిప్రాయాన్ని బాహాటంగా చెప్పకున్నా అగ్రనాయకుల దగ్గర నర్మగర్భంగా వెల్లడిస్తున్నట్లుగా సమాచారం. గత ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన విషయాన్ని దళిత మోర్చా నాయకులు గుర్తు చేస్తున్నారు. సంస్థాగత పదవులు దళిత మోర్చాకు అవకాశం కల్పించాలని, తద్వారా అన్ని వర్గాలకు బీజేపీ అవకాశంతో పాటు సబ్కా వికాస్ మాటకు విలువ ఇస్తున్నదనే విశ్వాసం ప్రజల్లో బలపడి అధికారానికి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉందని, అధికారాన్ని చేపట్టడానికి కార్యకర్తలు కృషి చేసే అవకాశం కల్పిస్తే రాబో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇవన్నీ చేస్తున్న విషయం ప్రజల్లో బలమైన సమాచారాన్ని, బలమైన సందేశాన్ని పంపి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. చూడాలి మరి కేంద్ర నాయకత్వంలో ఉన్నటువంటి ప్రణాళిక, వారి ఆలోచన సరళి ఏ విధంగా ఉందో. కానీ ఇక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలనేటటువంటి సంకల్పం కార్యకర్తల్లో, నాయకుల్లో బలంగా కనిపిస్తున్నది. చూడాలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో.